బ్యాక్ టు న్యూస్. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ స్థాయి సిఐఐ భాగస్వామ్య సదస్సుకు విశాఖ అత్యంత సుందరంగా ముస్తాబవుతోంది. ఈ నెల 14, 15వ తేదీల్లో ఏయూ ఇంజనీరింగ్ మైదానంలో జరగనున్న ప్రపంచ స్థాయి సదస్సుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. 40 దేశాల నుంచి 3,000 మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రధాన వేదికతో పాటు ప్రత్యేక ప్రాంగణాలు సిద్ధం చేస్తున్నారు. ఉపరాష్ట్రపతి, కేంద్ర రాష్ట్ర మంత్రులు, పారిశ్రామిక దిగ్గజాలు రానుండటంతో భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. విశాఖ సిఐఐ సదస్సుపై మా ప్రతినిధి జార్జ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. స్టీల్ సిటీ, కూల్ సిటీ, సిటీ ఆఫ్ డెస్టినీగా పేరుగాంచిన విశాఖ సరికొత్త లుక్తో దర్శనం ఇవ్వబోతుంది. భాగస్వామ్య సదస్సు జరుగుతూ ఉన్న నేపథ్యంలో విశాఖ సరికొత్తగా ముస్తాబవుతుంది. ఆ ముస్తాబేంటో మీరు కూడా చూసేయండి. ప్రస్తుతం మనం భాగస్వామ్య సదస్సు జరుగుతున్న ప్రదేశంలో ఉన్నాం. ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ వేదికగా ఈ భాగస్వామ్య సదస్సు అనేది ఈ నెల 14, 15వ తేదీలో జరగనుంది. మనం చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చకచకా చేస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ 14, 15వ తేదీ భారీ స్థాయిలో తలపెట్టిన భాగస్వామ్య సదస్సు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను సైతం కూడా వేగవంతం చేసింది. పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ అనుకూల రాష్ట్రమని పేర్కొంటూ నగరంలో పలు చోట్ల సైతం కూడా హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. సదస్సు గురించి పూర్తి వివరాలు తెలుసుకునే విధంగా క్యూఆర్ కోడ్ను సైతం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లతో ఏపీ ముందంజలో ఉంది. పరిశ్రమలకు అవసరమైన విద్యుత్కు సోలారు, విండు, అలాగే పంప్డ్ స్టోరేజ్, గ్రీన్ ఎనర్జీ, టాటా, నవయుగ వంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే 3.50 లక్షల కోట్లు కూడా పెట్టాయి. సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకునే పరిశ్రమలకు గ్రౌండ్ అయ్యేలోగా పోలవరం పూర్తి నీటిని అందించనున్నారు. లాజిస్టిక్ రంగంలో పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు ప్రధానం. ఏపీలో ప్రస్తుతం విశాఖకు సంబంధించి పోర్టులు చూసుకున్నట్లయితే కనుక ఏపీలో విశాఖ, గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ మేజర్ పోర్టులు ఉన్నాయి. నూతన పెట్టుబడులతో పరిశ్రమలకు పూర్తయ్యే నాటికి మూలపట్నం, రాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ డీప్ వాటర్ యాంకరేజ్ పోర్టులు అందుబాటులోకి తెచ్చేలాగా అడుగులు వేస్తూ ఉన్నారు. 70,000 కోట్లతో రహదారుల నిర్మాణాలు కూడా ఇప్పటికే జరుగుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఏపీలో పరిశ్రమలు పెట్టే వారందరికీ కూడా అన్ని అనుకూలంగా తీసుకువచ్చే అవకాశం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చేస్తూ ఉంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఏం కావాలో అన్నింటిని సమకూర్చేలాగా కసరత్తు సాగుతూ ఉంది. పరిశ్రమలకు అవసరమైన విద్యుత్తు, నీటి సౌకర్యాలు పుష్కలంగా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఏపీఐఐసి ఆధ్వర్యంలో ల్యాండ్ బ్యాంక్ని ఏర్పాటు చేసి తక్కువ ధరకు భూములు కేటాయిస్తూ ఉన్నారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఆర్సిలాల్ మిత్తల్, అలాగే ఎన్టీపీసీ, గూగుల్, సిఫీ, అలాగే టీసీఎస్ కొన్ని ఐటీ కంపెనీలకు భూ కేటాయింపులు వేగంగా పూర్తి చేశారు. ప్రోత్సాహకాలు అలాగే రాయితీలు ప్రకటించడంతో పాటు మొత్తం కూడా అంటే కొత్తగా రహదారులు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లకు పచ్చ జెండా సైతం కూడా ఊపిన నేపథ్యంలో అనేక ఒప్పందాలు జరిగాయి. దీనికి సంబంధించి ఈ భాగస్వామ్య సదస్సులో కూడా కొన్నిటికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక శంకుస్థాపనలు, అలాగే అనేక ఒప్పందాలు సైతం కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అలాగే చూసుకున్నట్లయితే కనుక ఈ భాగస్వామ్య సదానికి చూసుకున్నట్లయితే కనుక టెక్నాలజీ, ట్రస్ట్ అండ్ ట్రేడ్, అలాగే నావిగేటింగ్ ది న్యూ జియో ఎకనామిక్ ఆర్డర్ అనే థీమ్తో ఈ నెల 14, 15వ తేదీలో ఈ భాగస్వామ్య సదస్సు అనేది నిర్వహించబడుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏర్పాట్లు చూసుకున్నట్లయితే కనుక సదస్సు కోసం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్లో మొత్తం 8 హాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. మొదటి హాల్లో డెలిగేట్లు రిజిస్ట్రేషన్ ప్రక్రియ, రెండో హాల్లో వివిధ కంపెనీలు, ప్రభుత్వ శాఖల స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఇక మూడో హాల్లో డెలిగేట్లు భోజన ఏర్పాట్లు సైతం కూడా కేటాయించడం జరిగింది. ఇక 4వ హాల్లో చూసుకున్నట్లయితే కనుక 3 మినీ హాల్ను ఏర్పాటు చేసి ఇక్కడ డెలిగేట్లతో ప్రభుత్వ ప్రతినిధులు ఫేస్ టు ఫేస్ భేటీలు అనేవి కూడా ఉన్నాయి. ఇక చూసుకున్నట్లయితే కనుక ఈ ప్రధాన హాలు ఏదైతే 5వ హాల్లో ప్రధాన వేదికను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. 1600 మంది ప్రతినిధులు కూర్చునేలాగా ఏర్పాట్లు అనేవి చేస్తూ ఉన్నారు. ఇక చూసుకున్నట్లయితే కనుక అన్ని భద్రతా పరంగా ఈ 8 హాల్లో చూసుకున్నట్లయితే కనుక అన్ని భద్రతా పరంగా
చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఇక 7వ హాల్లో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ లంచ్ను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ 8వ హాల్లో ఉపరాష్ట్రపతి కోసం కేటాయించడం జరిగింది. ఈ హాల్లన్నింటిలో కూడా భద్రతా చర్యలు అనేవి కట్టుదిట్టం చేశారు. ఇక సదస్సుకు వచ్చే ప్రముఖులు, ఉన్నతాధికారులు, విదేశీ ప్రతినిధుల కోసం ఇప్పటికే విశాఖ నగరంలో చూసుకున్నట్లయితే కనుక 1200 గదులను సైతం కూడా రిజర్వ్ చేశారు. అయితే మరింత మంది వచ్చే అవకాశం ఉన్నందున మరికొన్ని హోటల్ గదులను కూడా బుక్ చేస్తూ ఉన్నారు. ఇక అతిథులు, ఇతర ప్రాంతాలు, ఇక వచ్చేవారందరికీ కోసం అన్ని ఏర్పాట్లను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చేయడం జరిగింది. దాదాపుగా ఈ వేదికగా జరుగుతూ ఉన్న ఈ పెట్టుబడుల సదస్సు కోసం చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. భారీగా పెట్టుబడులు ఆహ్వానించే విధంగా ఈ భాగస్వామ్య సదస్సును నిర్వహిస్తూ ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఈ భాగస్వామ్య సదస్సు ద్వారా రాష్ట్రానికి ప్రభుత్వం ఏమి చేస్తూ ఉంది, అంతేకాకుండా ఎలాంటి అవకాశాలు కల్పిస్తూ ఉంది అనే దాని మీద వివరణ సైతం కూడా ఉన్నారు. ఈ భాగస్వామ్య సదస్సును కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సదస్సు ప్రారంభోత్సవానికి ఉపరాష్ట్రపతి రానున్నారు. ఇక వేదిక వద్ద సీఎం అలాగే కేంద్ర వాణిజ్య మంత్రి సైతం కూడా రానున్నారు. 33 దేశాల నుంచి వాణిజ్య మంత్రులు సైతం కూడా రానున్నారు. అయితే ఈ రోజుతో దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సైతం ప్రక్రియ సైతం కూడా ముగియనుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఈ భాగస్వామ్య సదస్సుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ వేదిక నుంచే చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి వాటికి శంకుస్థాపనలు కూడా ఈ వేదిక ద్వారానే చేయనున్నారు. అంతేకాకుండా లక్షల పెట్టుబడులు సైతం కూడా రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది అని పలువురు ప్రముఖులు సైతం కూడా చెప్తూ ఉన్న నేపథ్యంలో ఈ భాగస్వామ్య సదస్సును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అయితే నిర్వహించనుంది. విశ్వ నగరాలతో పోటీ పడుతున్న విశాఖ భాగస్వామ్య సదస్సుకు వచ్చే దేశీ విదేశీ అతిథులకు స్వాగతం పలుకుతూ ఉంది. పెట్టుబడులే లక్ష్యంగా జరుగుతున్న ఈ సదస్సుతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. కెమెరా పర్సన్ నరేష్తో జార్జ్, 10 టీవీ, విశాఖ నుంచి.